తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు హీట్ పెంచుతున్న పాలిటిక్స్ ఏమంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, దాదాపుగా ఈ ఎలక్షన్స్లో 280 నామినేషన్స్ ఇప్పటికే వచ్చినాయి. అయితే ప్రధానంగా అక్కడ 3 పార్టీలు ఉన్నాయి. మనం చూసినాం, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, అదేవిధంగా బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి. ఇవి మాత్రమే కాదు, చాలా నిరుద్యోగ సంఘాలు, అదేవిధంగా చాలా కుల సంఘాలు రేవంత్ రెడ్డి గారి పైన వ్యతిరేకతతోటి చాలా సంఘాలు ముందుకు వచ్చి నామినేషన్స్ వేయడం జరుగుతుంది. అయితే వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవలే మార్వాడి గో బ్యాక్ ఉద్యమంతో వీసీకే పార్టీ అభ్యర్థి తెలంగాణ శ్యామ్ కూడా అక్కడి నుంచి పోటీలో ఉన్నాడు. అయితే తెలంగాణ శ్యామ్ ఏ ప్రాతిపాదికన అక్కడ నిలబడుతున్నాడు, ఆయన బలం ఏంటి, ఆయన బలహీనత ఏంటి, ఆయనకు అక్కడ ఉన్న నమ్మకం ఏంటి, ఎందుకు బరిలో ఉన్నాడో ఒకసారి ఆయనకి కాల్ చేసి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అన్నా గుడ్ మార్నింగ్. అన్నా గుడ్ మార్నింగ్ కళ్యాణ్. మీరు లైవ్ లో ఉన్నారు? ఓకే చెప్పండి అన్న. జూబ్లీహిల్స్ నుంచి కూడా మీరు బరిలో ఉన్నారు. నిన్న మొన్ననే మార్వాడి గో బ్యాక్ కర్త కర్మక్రియ లాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫేమస్ అయ్యారు. ఇంతలోనే మళ్ళీ జూబ్లీహిల్స్ నుంచి కూడా నిలబడాలనుకుంటున్నారు. అంటే ఏంటి అసలు, ఏంటి అంటే అర్థం కాదు. అంటే ఎందుకు నిలబడాలనుకుంటున్నారు? గతంలో కూడా మీరు సికింద్రాబాద్ నుంచి కూడా పోటీ చేశారు, మీరు అనుకున్న స్థాయిలో ఓట్లు రాలేదు. అవును తమ్ముడు. అవునా? అదే మళ్ళీ ఇప్పుడు ఎందుకు నిలబడాలనుకుంటున్నారు? అంటే ఎలక్షన్లు నిలబడగానే మనం అనుకున్న స్థాయిలో ఓట్లు వస్తాయని, మనం అప్పటికప్పుడే గెలిచేస్తామనే అటువంటి ఇది ఉండదు. ఈసారి మాత్రం జూబ్లీహిల్స్ వైపుల్లో గెలిచేది నేనే. మీరన్నట్టు సికింద్రాబాద్ సెగ్మెంట్ నుంచి నేను ఎంపీగా పోటీ చేశాను. నాకు నేను ఆశించినటువంటి స్థాయిలో ఓట్లు రాలేదు. ముఖ్యంగా అప్పుడున్నటువంటి నాకు ఆర్థిక పరిస్థితులు కానీ, లేకపోతే నేను ప్రజల్లోకి చేరుకునేటువంటి విధానం కొంత నాకు లేట్ అయింది. కరపత్రాలు సుమారు 22 లక్షల మంది జనాలు ఉంటే నేను కనీసం 1 లక్ష కరపత్రాలు కూడా పంచలేకపోయా. బికాజ్ ఆఫ్ నా దగ్గర ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు. అటువంటి మా పార్టీ పేద ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ. మిగతా పార్టీల లాగా డబ్బులు కోట్ల లక్షల రూపాయలు ఉన్నటువంటి పార్టీ కాదు. పేద ప్రజల నుంచి డబ్బులు అడిగి రూపాయి కాళీశ్రీరామ్ గారి సిద్ధాంతం లాగా ఇక ఓటు దేవు నోటు దేవు, మీకోసం మీరు పనిచేస్తాం, మీరే మమ్మల్ని సాదుకోండి అనేటువంటి బలహీన వర్గాల కోసం పనిచేసేటువంటి బహుజన దక్షిణాది లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి పార్టీ కాబట్టి అప్పుడు రాలే తమ్ముడు. ఇప్పుడైతే జూబ్లీహిల్స్ వైపుల్లో ఇదేదో మార్వాడి గో బ్యాక్ ఉద్యమం తర్వాత నేను ఫేమస్ అయిపోయి అదైపోయి ఇదైపోయి పోటీ చేసేటువంటి వ్యక్తిని కాదు. ఎందుకంటే నీకు అంతకు ముందు నుంచి కూడా అవునా, మీరు బేసిక్ గానే మీది ఉద్యమ నేపథ్యం. బట్ అంటే మామూలుగా సోషల్ మీడియాలో కానీ ప్రజల్లో కానీ ఎప్పుడైతే ఈ మార్వాడి గో బ్యాక్ ఉద్యమం తెచ్చారో అప్పుడు ఇంకా ప్రజల్లోకి బాగా వెళ్ళారు అనేది నా క్వశ్చన్. అట్లా సహజంగా కొత్త వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ మార్వాడి ఉద్యమం తర్వాతనే తెలంగాణ చాము ప్రజల్లోకి వచ్చాడేమో, దీన్ని తీసుకొని ఆలయం లేదు. నేను అంత ముందు నుంచి కూడా మీకు కూడా తెలుసు, ఉత్తరాది పెత్తనానికి వ్యతిరేకంగా, గుజరాతీ మార్వాడి రాజస్థానీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా తెలంగాణ యాసని భాషని కాపాడుకోవాలని, మన ఉద్యోగ ఉపాధి అవకాశాలు మన బిడ్డలకే దక్కాలని, తెలంగాణలో అమరులైనటువంటి అమరవీరుల ఆశయాలు ఫలించాలని, ఇక్కడ ఒక స్థానిక వర్తక వ్యాపార చట్టం ఒకటి తీసుకురావాలని ఎప్పటి నుంచో కొట్లాడుతా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజు అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని జూబ్లీహిల్స్ వైపుల్లో పోటీ చేస్తున్నాం తమ్ముడు. అప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదన్నారు. ఐ మీన్ ఇప్పుడు బాగున్నట్టేనా? అంటే ఫండ్స్ వచ్చినాయి పార్టీ నుంచి? పార్టీ నాకు ఫండ్ ఏమీ లేదు. తెలంగాణ ప్రజలే నా ఫండ్, తెలంగాణ ప్రజలే నా ధైర్యము, తెలంగాణ ప్రజలే నా డబ్బులు, నా ఆకలి, నా నీళ్లు, నా బాధ అయినా, నా కష్టమైనా, నా ప్రేమ. అప్పుడు కరపత్రాలు పంచడానికి కూడా డబ్బులు లేవు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలారా, నేను మీ అందరికి సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని నాకు కల్పించాలని ఒక బలహీన వర్గాల బిడ్డగా నేను ముందుకు వస్తున్నాను. గుమ్మన్ నరసయ్య లాంటి వ్యక్తిని ఆదర్శంగా తీస్తున్నాను. మా పార్టీ కార్ల్ మార్క్స్, మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, తండ్రి పెరియారు, మాన్యవారి కాంచీరామ్, ఇటువంటి మహనీయుల ఆశయాల కోసం పనిచేసేది. నాకు ఒక ఓటు ఇవ్వండి, ఒక నోటును కూడా ఇవ్వండి, మీరు సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని ఇవ్వండి. చాలా మంది ఇక్కడే పుట్టాను, నేను ఇక్కడే పెరిగాను, ఇదే నియోజకవర్గం అంటారు. వాళ్ళంతా గోండాలు, రౌడీలు. కొంతమంది బీసీ వాదం పేరు మీద వస్తున్నారు. బీసీ వాదంతో వచ్చినా, ఎస్సీ వాదంతో వచ్చినా, మైనారిటీ వాదంతో వచ్చినా, ఏ వాదంతో వచ్చినా సరే ఆ మనిషికి నైతిక విలువలు ఉండాలి కళ్యాణ్.
నైతిక విలువలు అనేది రాజకీయాలలో చాలా కీలకమైనటువంటి. అంటే కాదన్న, ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లెట్ మీ కంప్లీట్. ఆ నైతిక విలువలు నాకున్నాయి కాబట్టి జూబ్లీస్ ప్రజలు నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారనేటువంటి ఆశ అయితే నాకున్నది. 100 శాతం గెలిపిస్తారు. అదే కాదన్న, నా క్వశ్చన్ ఏంటంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా అక్కడ ఉన్నాయి. వాళ్ళ మధ్యనే టఫ్ ఫైట్ ఉంది. వీసీకే పార్టీ అభ్యర్థి తెలంగాణ శ్యామ్ను జూబ్లీస్ ప్రజలు కన్సిడర్ చేయొచ్చు అంటవా? అంటే వాళ్ళ మధ్యన పోటీ ఉందంటే సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి ప్రచారం. ఇప్పుడు నువ్వు కళ్యాణ్, నువ్వు ఉన్నావు కళ్యాణ్, నన్ను ఎందుకు నా దగ్గర నుంచి వాస్తవ విషయాలు అడిగి తెలుసుకుంటున్నావు? సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, యువకుడు, నాకు తెలిసినటువంటి అన్న, దాంతో పాటు ఎప్పటి నుంచో నిరంతరం ప్రజా సమస్యల పైన పోరాటం చేసేటువంటి వాడు, రాజకీయాల ఎత్తుగడలను ఎప్పటికప్పుడు పసిగట్టి ప్రజలకు చెప్పేటువంటి వాడు. ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పార్టీ కాదు, ఇది దొరల పార్టీ, రెడ్డిల పార్టీ. బీజేపీ పార్టీ మనువాద పార్టీ, ఉత్తరాది పార్టీ, ఇది మార్వాడి జనతా పార్టీ. బీఆర్ఎస్ పార్టీ దొరల పార్టీ. 10 ఏళ్ళు తెలంగాణ పార్టీ కదా, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పార్టీ కదా. ఎక్కడ పార్టీ తమ్ముడు? ఎప్పుడైతే టీఆర్ఎస్ ని తీసేసి నువ్వు భారత రాష్ట్ర సమితి పెట్టుకున్నావో అప్పుడు తెలంగాణ, నీ పార్టీ నుంచి తెలంగాణ పదాన్ని తొలగించుకున్నప్పుడే నువ్వు జాతీయ పార్టీ అయినా తెలంగాణ అటువంటి తెలంగాణ పదాన్ని పలికేటువంటి హక్కు నీకు లేదు. తెలంగాణ పదాన్ని చంపేశావు నువ్వు. నేను తెలంగాణ వాదులు, నా పేరే తెలంగాణ షాపు. రేపు పొద్దున నా కొడుకు పుట్టినప్పుడు అదే పెట్టుకుంటా నేను. కాబట్టి మేము తెలంగాణ వాదులం, మేము బలహీన వర్గాల తరపున పనిచేసేటువంటి బిడ్డలు. పేరేమో తెలంగాణ శ్యాము, మీరు పార్టీ ఏమో వీసీకే అని తమిళనాడు పార్టీ. దీని గురించి ఏం చెప్తారు? నేను అదే చెప్పిన తమిళనాడు వాళ్ళైనా, కేరళ వాళ్ళైనా, కర్ణాటక వాళ్ళైనా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ బిడ్డలు మాత్రమే నాకు ఓటేయండి. ఈ నేల నాది, ఈ భూమి నాది, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు నాయి. సమ్మక్క సారక్క తల్లులు మా దేవతలు, వాళ్ళ దగ్గరికి పోతాం, భూమిని పోతాం, కళ్ళు సాగబోతాం, నిలువెత్తు బంగారం చూపించుకుంటాం. ఏమంటారు, కులం మతం చూడవు, మాదంతా తెలంగాణ, మేమంతా తెలంగాణ వాళ్ళం అనేటువంటి భావనలు బతికి వాళ్ళు మాత్రమే నాకు ఓటేయండి. గుజరాతీ, మార్వాడి, రాజస్థానీలు మీరు ఓటు ఉన్నా సరే నాకు ఇవ్వకండి, నేను చచ్చిపోతున్నా, నీళ్ళు కూడా నాకు వేయకండి. నా తెలంగాణ ప్రజలారా మీకు చేతులెత్తి దండం పెడతా ఉన్నాను. మీకు సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని నాకు కల్పించండి. ఆ పార్టీలతోని ధనంలో వాళ్ళు అక్రమాలు చేసి, మటర్లు చేసి, భూ కబ్జాలు చేసి సంపాదించుకున్నటువంటి డబ్బులు పెడతా ఉన్నారు. వాళ్ళతో నేను పోటీ పడలేకపోతున్నాను. కాబట్టి నాకు 500, 1000 రూపాయలు, 100 రూపాయలు, 10 రూపాయలు సహాయం చేసి మీ బిడ్డగా నన్ను సాదుకోండి. మీకు నాయకుడికే కాదు, మీ ఇంట్లో కొడుకులాగా, ఒక అన్నలాగా, తమ్ముళ్ళలాగా ఉంటాను. మార్వాడి, గుజరాతీలో నాకు 1 రూపాయి పైసలు వేయకండి, నేను చచ్చిపోతున్నా, నీళ్ళు కూడా వేయకండి అన్న. మనం అక్కడక్కడ చూస్తుంటామన్నా, ఎవరైనా అభ్యర్థి కొంచెం ఇంపాక్ట్ చేసేటట్టు ఉంటే ఎవరైతే ప్రధాన పార్టీలో వాళ్ళు ఉంటారో ఇన్యాన్ని డబ్బులు ఇచ్చి పక్కకు జరుగు బాబు అని చెప్తుంటారు. ఇలా తెలంగాణ శ్యామ్ అమ్ముడు పోయే అవకాశం ఉందా? 100 కోట్లు కాదు, 200 కోట్లు ఇచ్చినా, 300 కోట్లు ఇచ్చినా, టీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి తమ్ముడు నువ్వే ఇక క్యాండిడేట్ అనుకో తమ్ముడు అని పిలిచినా, 1000 కోట్ల రూపాయలు ఇచ్చినా, రేపు పొద్దున ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా వాళ్ళ పార్టీల నుంచి నన్ను అనౌన్స్ చేస్తానా నేను పోను తమ్ముడు. నా ప్రజలు, నా తెలంగాణ ప్రజలు, నా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, గుజరాతీ, మార్వాడి, రాజస్థానీలు కాకుండా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ 100 రూపాయలు ఇచ్చినా, 50 రూపాయలు ఇచ్చినా, 200 ఇచ్చినా, 2 లక్షలు ఇచ్చినా, 10 లక్షలు ఇచ్చినా, 10 కోట్లు ఇచ్చినా సరే తీసుకొని నేను వాళ్ళ కోసం పనిచేస్తా. ఎవరు? నా తెలంగాణ బిడ్డలే, నా ఆంధ్రప్రదేశ్ బిడ్డలే, నా కర్ణాటక బిడ్డలే, నా కేరళ బిడ్డలే, నా తమిళనాడు బిడ్డలే, ఉత్తరాది బిడ్డలు. ఈ ఉత్తరాది పార్టీలు తమ్ముడు, ఇది మార్వాడి జనతా పార్టీ. ఈ మార్వాడి జనతా పార్టీ భావజాలు కలిగినటువంటి వ్యక్తులు నాకు సపోర్ట్ చేయొద్దు. ఏమంటారు, మీరు నాకు అండగా నిలవాల్సిన పని లేదు. ఇంకోటి రెడ్ల పార్టీ ఉన్నది, రెడ్ల పార్టీ, అది కాంగ్రెస్, రేవంత్ రెడ్డి కాదు, వేలుమతుల పార్టీ. ఆ పార్టీ భావజాలం ఉన్న వ్యక్తులు మా వెనకాల నడవకండి. మీరే నాకు ఇవ్వండి. నా ఫోన్ నెంబర్ 9000806754. నాకు ఏ టైంలో అయినా సరే మీకు ఏ సమస్య ఉన్నా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలారా నాకు ఫోన్ చేయండి. ప్రతి సమస్య పైన నేను కొట్లాడినటువంటి వ్యక్తిని. అదే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఒక బలహీన వర్గాల బిడ్డని 3rd డిగ్రీ చేసి లాకప్ డెత్ లో కొడితే, లాకప్ డెత్ చేసేటువంటి పని చేశారు. కొడితే పోలీసులతో కొట్లాడి నేను ఆ కుటుంబానికి న్యాయం, వాళ్ళకి అండగా నిలబడినటువంటి వ్యక్తిని. కాబట్టి తెలంగాణలో నాట్ ఓన్లీ హైదరాబాద్, ఏ జిల్లాలో ఏ సమస్య జరిగినా సరే నేను పోయి వాళ్ళ తరఫున కొట్లాడేటువంటి వ్యక్తిని. కాబట్టి నా మీద నమ్మకం పెట్టుకొని నన్ను మాత్రమే గెలిపించండి. అది నా ఫోన్ నెంబరు. ప్రతి గడపకు వస్తాను, కరపత్రం తీసుకొని వస్తాను. నా గుర్తు వచ్చేసి కుండ గుర్తు. నన్ను గెలిపిస్తే అన్ని సమస్యల పైన అసెంబ్లీలో గెలవించడానికి మీరు మీ నియోజకవర్గానికి ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకే అన్న, మీకు సామాజిక స్పృహ ఉందని, మీరు ఒక ఉద్యమ నేత అని మాలాంటి వాళ్ళకి తెలుసు. జూబ్లీహిల్స్ లో దాదాపు 3 లక్షల ఓట్లు ఉన్నాయన్న.
మరి వాళ్ళందరికీ క్షేత్రస్థాయిలో మీరు ప్రచారం చేసుకోవాలంటే ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు ఫైనల్ గా చెప్పిన రాష్ట్రంలో మీరే చెప్పారు కళ్యాణ్, రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది తెలియగానేది జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి 3,50,000 మంది ప్రజలకు తెలియదు కళ్యాణ్. ప్రచారం అయితే చేయాలి కదండి, తక్కువ సమయం కంప్లీట్. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా మైనారిటీ ప్రజలు, వాళ్ళు ముస్లిం మైనారిటీలు కావచ్చు, క్రైస్తవ మైనారిటీలు కావచ్చు, దళితులు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, వాళ్ళ పైన విపరీతంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దాడి చేసేది ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్. అది మార్వాడి జనతా పార్టీ. ఈ గుజరాత్ ప్రధానమంత్రి, ఈ గుజరాత్ ప్రధానమంత్రి మనువాద ప్రధానమంత్రి, ఈ మార్వాడి జనతా పార్టీ నాయకులు మీకు రక్షణగా ఉంటారంటే నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మైనార్టీల పైన దాడి చేసేది బీజేపీని. నెంబర్ 2, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో వచ్చిన సంవత్సరం 100 రోజుల్లోనే అన్ని చేసేస్తాం మేమని అడ్డతోడిగా అన్ని హామీలు ఇచ్చేసి బీసీ డిక్లరేషన్ పేరుతో కామారెడ్డి వాళ్ళు హామీ ఇచ్చి బీసీలను చేశారు, నిరుద్యోగులను మోసం చేశారు, రైతుల్ని మోసం చేశారు, లైచర్లలో రైతుల పైన 3rd డిగ్రీ ప్రయోగించారు, దళితులకు కేసీఆర్ 3 ఎకరాలు ఇస్తే దళిత బంధు 10 లక్షలు ఇస్తే అంతకు మించి మేము ఇస్తామని అడ్డగోలు హామీలు ఇచ్చి దళితులని అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి 10 ఏళ్ళు అధికారం ఇస్తే ఏం పని చేసిందో మీ అందరికీ తెలుసు. కాబట్టి అంతిమంగా జూబ్లీహిల్స్ ఉన్నటువంటి ప్రజలు ఇటువంటి సమస్యల మీద నేను ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాను కాబట్టి వాళ్ళకి తెలియదు నేను మాత్రం నేను అనుకోవట్లేదు. తెలియకపోతే కనుక గడప గడపకు నా కరపత్రం తీసుకుని వెళ్తాను. వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్యమే, వాళ్ళు నాకు మేనిఫెస్టో గినిఫెస్టో అటువంటిది ఏముండదు తమ్ముడు. వాళ్ళు ఏం కోరుకుంటే అదే నా మేనిఫెస్టో. ఆ రకంగా ప్రచారంలోకి వెళ్తున్నాను. ఫైనల్ క్వశ్చన్, జూబ్లీహిల్స్ లో గెలిపేవాడిది ఆప్షన్ ఏ బీఆర్ఎస్, ఆప్షన్ బి బీజేపీ, ఆప్షన్ సి కాంగ్రెస్, ఆప్షన్ డి తెలంగాణ శామ్దే తమ్ముడు. వాళ్ళందరూ నాకు అసలు పోటీనే కాదు. ఓకేనా, థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ కళ్యాణ్. మీలాంటి నిజాయితీ కలిగినటువంటి జర్నలిస్ట్ ఎప్పుడు నిజం వైపు ఉండాలని కోరుకుంటున్నాను. డెఫినెట్ గా ఉంటావా, మా తెలుగు ఎప్పుడు ఉంటుంది నిజాయితీ కలిగి. ఓకేనా, ఓకేనా. ఇది తెలంగాణ శ్యామ్ మాట్లాడిన విధానం అయితే చూసుకోవచ్చు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అసలు నాకు పోటీనే కాదు, నేను బరిలో ఉంటున్నా. అప్పుడు కనీసం కరపత్రాలు పంచడానికి కూడా నా దగ్గర డబ్బు లేకుండే. ఇప్పుడు తెలంగాణ ప్రజలు నాకు సహాయం చేయండి, 10 రూపాయల నుండి 100 రూపాయల వరకు నేను మీ బిడ్డగా మీకు సేవ చేయడానికి ముందుకు వస్తున్నా అని ఆయన చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా చూస్తున్న వ్యూవర్స్, జూబ్లీహిల్స్లో గెలిపోవద్ది సేమ్ ఆప్షన్ ఏ బీఆర్ఎస్, ఆప్షన్ బి కాంగ్రెస్, ఆప్షన్ సి బీజేపీ, ఆప్షన్ డి బీసీకే పార్టీ తెలంగాణ శ్యామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు.